టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో 9,000కు పైగా బస్సులను నడుపుతూ ఉంది. ఈ బస్సుల ద్వారా రోజుకు 55 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఆర్టీసీ బస్సుల్లో సాధారణంగా ఎవరైనా ప్రయాణికుడు టికెట్ తీసుకోవాలంటే ఆ మేరకు చిల్లరిచ్చి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చిల్లర ఇవ్వని పక్షంలో కండక్టర్ గారు టికెట్ వెనకాల మీకు ఇవ్వాల్సిన అమౌంట్ రాసి మీరు దిగిపోయేటప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చాలా మంది మర్చిపోయి బస్సు తమ స్టాప్ వచ్చినప్పుడు దిగిపోతుంటారు. ఆ విధంగా చాలా వరకు నష్టపోతూ ఉంటారు. అంతేకాకుండా ఈ చిల్లర సమస్య టీఎస్ఆర్టీసీని బాగా వేధిస్తూ ఉంది. ఈ చిల్లర సమస్యకు చెక్ పెట్టి ఆన్లైన్ సేవలను తీసుకురావడానికి ఈ మేరకు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. బస్సు ఎక్కే ప్రయాణికుడికి టికెట్లు ఇవ్వడం కోసం దాదాపు 10,000కు పైగా ఐటీమ్స్ ను అందించడం కోసం టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ మేరకు బస్సు ఎక్కే ప్రయాణికుడు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీరైతే చెల్లింపులు చేయవచ్చు. ఆపై డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదైనా కార్డు ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేసేందుకు టీఎస్ఆర్టీసీ అవకాశం కల్పిస్తూ ఉందండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తుండగా ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత మహిళలు ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ అలాగే ఓటర్ కార్డు చూపించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇకపై ఈ ఆధార్, ఓటర్ కార్డు చూపించడం, అధికారులు జీరో టికెట్ ఇవ్వడం అనేది జరగదు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి మహిళలందరికీ మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇవ్వబోతోంది. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ ని మహిళలు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క ఐటీమ్స్ లో స్వాప్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా కండక్టర్ గారు మహిళలకైతే టికెట్ ఇస్తారు. ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో తీసుకురాబోతోంది. ఆపై మహిళలు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు ద్వారా ఇకపై బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే చేయలేరు. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డు ఉన్నవారు మాత్రమే ప్రయాణం చేయడానికి వీలవుతుంది. పల్లె వెలుగు సిటీ బస్సుల్లో ఈ ఆన్లైన్ పేమెంట్ విధానం త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఆగస్టు నెల కల్లా సిటీ బస్సు, సిటీ సర్వీస్ బస్సుల్లోనూ, సెప్టెంబర్ నెలలోగా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ ఆన్లైన్ పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చి టీఎస్ఆర్టీసీ అయితే టికెట్ కోసం చిల్లర సమస్యలను తగ్గించి పూర్తిగా ఆన్లైన్ పేమెంటే తీసుకోనుంది. ఒకవేళ ఎవరి దగ్గరైనా చిల్లర ఉంటే కూడా చిల్లర ఇచ్చి కూడా మీరు టికెట్ తీసుకోవచ్చు. లేని వారు ఈ ఆన్లైన్ పేమెంట్ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే మహిళలు కేవలం మహాలక్ష్మి స్మార్ట్ కార్డు ఉంటే మాత్రమే ప్రయాణం చేయగలుగుతారు. ఈ టీఎస్ఆర్టీసీ త్వరలో తీసుకురాబోయే ఆన్లైన్ పేమెంట్ విధానం గురించి, మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి స్మార్ట్ కార్డు వివరాలు ప్రభుత్వం నుంచి మరింత సమాచారం రాగానే ఉన్నట్టు నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. నమస్కారం.